శ్రీమతి విజితారెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి, గోల్డ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే వెంకటేష్ గారికి, రజనీ గారికి, సత్యం గారికి, అలాగే ముఖ్యంగా ఒక కుటుంబ సభ్యుని కోల్పోయి ఆ తల్లిదండ్రులు పట్టినటువంటి బాధ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా తన బాధని దాచుకొని తన కొడుకు పేరు మీద ఒక సేవా తత్పరతో తన కొడుకు చిరకాలము చిరంజీవిలాగా ప్రతి మనిషిలో తలుచుకుంటూ ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి 10 మందికి తనకు చేతనైనంత సేవ చేసుకోవాలన్నటువంటి భావనతో ఈ ట్రస్టును పెట్టినటువంటి దశరథ్ నాయక్ గారి దంపతులకు ఇద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే కింద కూర్చున్నటువంటి నా తమ్ముళ్ళకి, అన్నలకి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల గురించి అంతా మీకు వివరించినారు. మేము కూడా వాట్సాప్ ఓపెన్ చేయగానే నా భర్త రోజు పొద్దున లేవగానే నాకంటే ముందు లేచి 6 గంటలకు 5:30కే పేపర్లు చదువుతుంటాడు, వాట్సాప్ చూస్తుంటాడు. ప్రతిరోజు చెప్తుంటాడు, చూడంగానే దశరథ్ నాయక్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఏదో ఒకటి వాట్సాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా దశరథ్ గారు ఎప్పుడు ఎక్కడ పోయినా ఇన్ని డబ్బులు ఇస్తూ ఉంటాడు. నిజంగా కూడా ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఇన్ని డబ్బులు, బాగా సేవ చేస్తాడు అని. నిజంగా కూడా ఎంతోమంది దగ్గర ఎన్నో డబ్బులు ఉంటాయి, ఎంతో ఆస్తి ఉంటుంది, కానీ పెట్టాల్సినటువంటి చెయ్యి కూడా రావాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, కానీ 100 రూపాయలు పెట్టమని ఎవరు చెప్పరు. కనీసం 10, 5, కనీసం 20, 30 పెట్టాలని ఎవరికైనా ఉంటుంది, కానీ పెట్టాలి కూడా. అంటే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానము ధర్మం చేస్తేనే వచ్చే జన్మలో కూడా సుఖంగా సంతోషంగా ఉంటామంట. కానీ చాలామంది ఏం చేస్తారు, సంపాదిస్తారు కానీ దానం చేయడానికి చేతులు రావు. కనీసం దశరథ్ లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలని కూడా మనం చూస్తుంటాం ఇచ్చేవాళ్ళని. లేకపోతే ఇంతకుముందుకు మనకి ఇంటి ముందుకి బిచ్చగాళ్ళు కూడా వచ్చేటోళ్ళు, కనీసం వాళ్ళకు కూడా దానం చేసేటోళ్ళం, అవునా కదా? అంటే ఆ దానం అనేది ఫస్ట్ నుంచి కూడా, అంటే దానకర్ణుని కాడ నుంచి కూడా మనకు దానం అనేది వస్తూ ఉండింది. కానీ ఈ మధ్యకాలంలో దానాలు చేస్తూ మర్చిపోతున్నాం. దానాలు ఎక్కువ కూడా ఖచ్చితంగా దానం అనేది చేస్తూనే ఉండాలి. ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు పెట్టి మనకున్న దాంట్లో 10 మందికి సేవ చేయాలన్నటువంటి గుణము, ఇవాళ రేపు దాతలు కూడా చాలామంది దానాలు చేస్తూ వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి నా అన్నదమ్ముళ్ళు కూడా చేతనైనంత సహాయం సమాజానికి చేస్తూ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.